ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రైట్? ఈ రోజు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అయిన రిలేషనల్ ఆపరేటర్స్ గురించి క్లియర్ కట్గా చూద్దాం. ఓకే, విత్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వెరీ. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అసలు ఫస్ట్ మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద రిలేషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ పేర్లోనే ఉంది కదా, టు ఫైండ్ ద రిలేషన్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రిలేషన్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, రైట్? అర్థమెటిక్ ఆపరేషన్స్ కి మనం ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా రిలేషన్ ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి మెయిన్లీ 4 అయితే ఉన్నాయి అండ్ డబుల్ ఈక్వల్ టు అవి కూడా ఉంటాయి. బట్ అకార్డింగ్ టు దిస్ క్లాసిఫికేషన్ అది మనం వేరే చోట చూస్తాం. ఓకే, సో ఇక్కడ రిలేషన్ ఆపరేటర్స్ లో 4 అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దాన్, సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్, థర్డ్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫోర్త్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, సో మనం నేర్చుకున్నది ఇక్కడ కొత్తగా ఏముండదు. సో లెస్ దాన్ అంటే ఓకే అటుపక్క అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది తక్కువ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది గ్రేటర్ ఉండాలి. అదే ఏమవుతుంది అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ 4 కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ ని చెక్ చేయడానికి ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లెస్ దాన్ 5 ట్రూ కదా అది. సో మనం అది ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో ట్రూ రిటర్న్ చేస్తాయి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవి బులియన్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తాయి. బులియన్ వేరే టైప్ లో చూసాం మనం, బులియన్ వాల్యూ 2 ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అవి మాత్రమే రిటర్న్ చేస్తాయి. లైక్ వైజ్ ఈ 4 కూడా అంతే పనిచేస్తాయి. సో కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తా. ఓకే, సో కొన్ని పాయింట్స్. ఓకే, ప్రోగ్రామ్ చూద్దాము. ప్రోగ్రామ్. ఓకే, ఇఫ్ వి సీ దిస్ ప్రోగ్రామ్, మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. 10 ఈక్వల్ టు ఏ అన్నాం అంటే ఏలోకి 10 వెళ్తుంది, బిలోకి 20 వెళ్తుంది. ఓకే, సో అంటే ఇది మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చి అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అది జరిగింది అవుట్పుట్ లో. కింద అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీకు కావాలి నేను టెస్ట్ చేయొచ్చు. ఓకే, నేను చేసే ఇక్కడ పెట్టాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వన్స్. ఓకే, సో నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, అంటే ఈక్వల్ టు అయినా అవ్వాలి, లెస్ దెన్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది ఫాల్స్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్, అది గ్రేటర్ దాన్ కాబట్టి ఫాల్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, అది సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా అది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ని స్ట్రింగ్ టైప్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఈ అంటే నెంబర్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. సో నెంబర్స్ అంటే వి నో దట్ ఓకే వాట్ ఈస్ గ్రేటర్ దాన్, వాట్ ఈస్ లెస్ దాన్ అని మనకి అర్థమైపోతుంది. కానీ స్ట్రింగ్స్ లో ఎట్లా అప్లై చేస్తాం, ఓకే స్ట్రింగ్స్ లో ఎట్లా వాడతామని కూడా ఇక్కడ నేను చెప్తాను. ఓకే, సో స్ట్రింగ్స్ లో ఎట్లా వాడతామంటే మనకి ASCII కోడ్ అని చెప్పేసి ఉంటాయి. ఇఫ్ యు ఆర్ బీటెక్ స్టూడెంట్ ఆర్ మీకు ఏదైనా ASCII కోడ్ గురించి ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది. సో ASCII కోడ్ యూస్ చేసి మనం వాడతాం అనమాట. ఓకే, ASCII కోడ్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ASCII కోడ్ అనేది. ఇక్కడ ఈ ASCII కోడ్ లో ప్రతి ఆల్ఫబెట్ కి, ప్రతి సింబల్ కి ఏముంటదంటే ఒక ASCII వాల్యూ ఉంటుంది. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, వీటన్నిటికి కూడా ASCII వాల్యూ ఉంటుంది. అలానే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, వీటికి కూడా అండ్ సో ఆన్ అప్ టు జెడ్ వరకు కూడా ASCII వాల్యూస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి స్టార్ సింబల్, ప్లస్ సింబల్, ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, సో అండ్ సో ఆన్ మన కీబోర్డ్ లో మనకి ఏవైతే సింబల్స్ కనపడుతున్నాయో వాటన్నిటికి కూడా ASCII కోడ్ అని చెప్పేసి ఉంటుంది. అసలు ఈ ASCII కోడ్ మనం ఎట్లా ఫైండ్ చేయాలి అంటే, పైథాన్ లో మనం మిగిలిన వేరే వేరే లాంగ్వేజెస్ అయితే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. కానీ పైథాన్ లో అయితే మాత్రం మనకి ఆర్డర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఆర్డర్, ORD, నాట్ ఆర్డర్ అంటే ఫుల్ ఫామ్ ఆర్డర్ అని చెప్పొచ్చు. బట్ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పుడు ORD అనే పలకాలి. ఓకే, ORD అని అప్లై చేయాలి. సో ORD అనేటువంటి ఫంక్షన్ మనం యూజ్ చేసామంటే దానికి సంబంధించిన ASCII వాల్యూ అనేది వస్తుంది. సో ఒక చిన్న ప్రోగ్రామ్ ని ఇక్కడ పెట్టాను చూడండి. ఆ ప్రోగ్రామ్ లో మనం ASCII కోడ్ ఎట్లా ఫైండ్ చేయొచ్చో ఉంటుంది. ఓకేనా, ప్రింట్ ORD ఆఫ్ ఏ అన్న గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలి, సింగిల్ కోట్స్ తో ఎండ్ అవ్వాలి కదా.
సో ఎన్క్లోజ్ అవ్వాలి, రైట్? అదే చేసాం మనం ఇక్కడ. ఓఆర్డి ఆఫ్ ఏ అన్నాము. స్మాల్ ఏ ఏంటిది 97 ఆస్కీ కోడ్ అన్నమాట. తర్వాత క్యాపిటల్ ఏకి 65 ఆస్కీ వాల్యూ అది. నెక్స్ట్ అది కరస్పాండింగ్ క్యారెక్టర్ అయితే, అంటే ఇప్పుడు ఈ వాల్యూ 97 ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం సింబల్ ఇచ్చాము, వాల్యూ వచ్చింది. అదే నాకు రివర్స్ కావాలి, వాల్యూ ఇస్తాము, సింబల్ కావాలి, ఆర్ కరస్పాండింగ్ క్యారెక్టర్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్యార్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? క్యార్ ఆఫ్ ఇవన్నీ మనకి సిలో జావాలో ఉండవు, బట్ పైథాన్ ఇస్ వెరీ మోస్ట్ అప్డేటెడ్ కాబట్టి పైథాన్ లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో క్యార్ ఆఫ్ అనే మెథడ్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ సింబల్ ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, స్మాల్ ప్రోగ్రామ్ అక్కడ ఉంది, ఇఫ్ యూ వాంట్ నోట్ డౌన్. ఓకే, ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. మోర్ ట్రై, మోర్ ఎఫర్ట్స్, మోర్ రిజల్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు S1 లో మనం ఒక పేరు ఇచ్చాము, S2 లో ఇంకొక పేరు ఇచ్చాము. S1 అంటే స్ట్రింగ్స్ ని కూడా మనం ఏం చేస్తాం కదా, కంపేర్ చేస్తున్నాం. ఓకే, S1 లెస్ దాన్ S2 అంటున్నాం. ఇది ఎలా వస్తుంది, హౌ ఇస్ దట్ కమింగ్ అంటే, ASCII వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ ఏమవుతుంది, కామెంట్ లో పెట్టాను చూడండి, నేను ఇక్కడ 97 అవుతుంది, బికి అయితే 98 అవుతుంది, అంతే కదా. సో S1 లెస్ దాన్ S2 ఏమొచ్చింది, 2 వచ్చింది. అంటే ఫస్ట్ లెటర్ చూడండి, ఫస్ట్ కే ఉంది కదా, ఈ కే అనేది ఏమవుతుందంటే, ఓకే, ఈ కే ఏమవుతుందంటే కే, సారీ ఇది కాదు కదా, ఒక్క నిమిషం. ఓకే, ఈ కే ఎస్ ఏది పెద్దది రెండింటిలో, ఎస్ పెద్దది, అంతేనా? అంతే కదా. సో అందుకని 2 అని వచ్చింది. అంటే లార్జెస్ట్ నెంబర్, సారీ, పెద్ద అంటే ముందు ఏ ఎస్ వస్తుంది కదా, ఎస్ రాదు, కే వస్తుంది. అంటే కేకి తక్కువ ఆస్కీ వాల్యూ ఉంటుంది, ఎస్కి ఎక్కువ ఆస్కీ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆస్కీ వాల్యూస్ యూస్ మనం ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం వీటిని. ఓకే, సో అదే వచ్చింది ఇక్కడ చూడండి. S1 గ్రేటర్ దాన్ S2 అన్నప్పుడు ఫాల్స్ వచ్చింది. ఓకే, సో అట్లా స్ట్రింగ్స్ కూడా మనం ఏం చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇచ్చాం చూడండి, సేమ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ సేమ్ స్ట్రింగ్ ఇచ్చాము. సో లెస్ దాన్ అన్నప్పుడు ఏమైంది, ఫాల్స్ వచ్చింది. ఈక్వల్ టు ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. ఓకే, సో నో నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, సేమ్ ప్రోగ్రామ్ ఐ థింక్ సో. ఓకే, నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ పార్ట్ 2. ఓకే.